దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తీసుకొస్తూ దొరికిపోయిన కన్నడ నటి రన్యారావు కేసు దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. ఆమెపై సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. త్వరలోనే సీబీఐ అధికారులు రన్యారావును విచారించే అవకాశం ఉంది. ఇప్పటికే ఆమె నుంచి 2.06 కోట్ల విలువైన ఆభరణాలు, 2.67 కోట్ల నగదుతో సహా మొత్తం 17.56 కోట్ల విలువైన బంగారు బిస్కెట్లను డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆమె ల్యాప్టాప్లు, ఫోన్లు జప్తు చేసుకుని ఫోరెన్సిక్ ప్రయోగశాలకు పంపించారు. ప్రస్తుతం డీఆర్ఐ అధికారుల కస్టడీలోనే ఉన్న రన్యారావును అక్కడి విచారణ అనంతరం సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. ఆమె కాల్ డేటాలోని వివరాల ఆధారంగా ఢిల్లీ, ముంబైలోనూ సీబీఐ అధికారులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇక రన్యారావు కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రన్యారావు వీఐపీ ప్రోటోకాల్స్ ను దుర్వినియోగం చేస్తూ ఓ సిండికేట్ ముఠా బంగారం దందాను నడిపిస్తున్నట్లుగా గుర్తించినట్లు డీఆర్ఐ తెలిపింది. రన్యారావు కూడా సిండికేట్ లో భాగమని భావిస్తున్నామని డీఆర్ఐ అధికారులు తెలిపారు. కాగా రన్యారావు శరీరంపై పలుచోట్ల గాయాలున్నట్లు డీఆర్ఐ అధికారులు చెప్పడం సంచలనంగా మారింది. ఇక మరోవైపు రన్యారావుకు చెందిన ఒక ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కంటి కింద గాయాలు, ఉబికిన మొహంతో ఆమె ఫోటోలో కనిపిస్తోంది. దీంతో ఆమెకు ఏం జరిగింది, విచారణ పేరుతో ఆమెపై దాడి జరిగిందా అంటూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఇప్పటికే ఈ కేసు సెన్సేషన్ సృష్టిస్తోంది. నటి బంగారం స్మగ్లింగ్ వెనుక ఒక ప్రముఖ రాజకీయ నాయకుడి హస్తం ఉన్నట్లు కథనాలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ కేసు రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. ఇక ఓవరాల్ గా రన్యారావు కేసుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రిత్విక్ అందిస్తారు. రిత్విక్, విదేశాల నుంచి అక్రమంగా బంగారాన్ని తరలిస్తూ పట్టుబడిన కన్నడ నటి రన్యారావు కేసు విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే వారం రోజులుగా కూడా డీఆర్ఐ అధికారులు విచారణ చేస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో సంబంధించి సంచలనమైన విషయాలన్నీ వెలుగులోకి వస్తున్నాయి. భారీ స్థాయిలో కూడా 14 కేజీలకు పైగా కూడా ఆమె తీసుకువస్తుండగా రెడ్ హ్యాండ్ గా డీఆర్ఐ అధికారులు పట్టుకోవడంతో కోర్టుకు సబ్మిట్ చేసి 14 రోజులు రిమాండ్ తీసుకుని విచారిస్తున్నారు. విచారణలో భాగంగా ఆమె ఇంటిని పరిశీలించగా అక్కడ కూడా భారీ ఎత్తున బంగారం గానీ, నగదు గానీ ఆమె ఇంటి వద్ద లభించింది. మొత్తం 17,56,00,000 వరకు కూడా ఆమె దగ్గర నుంచి కూడా లభించినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో విచారణలో భాగంగా కూడా ఆమె ఎప్పటి నుంచి ఈ బంగారాన్ని తీసుకొస్తుందనే విషయాల మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. గత 15 రోజుల్లోనే 4 సార్లు దుబాయ్ నుంచి వచ్చినట్టుగా కూడా గుర్తించడంతో ఆ మరింత లోతుగా కూడా విచారణ చేపట్టగా ఏడాదిలో 30 సార్లు పైగా కూడా ఆమె విదేశాల నుంచి వచ్చినట్టు ఈ బెంగళూరు ఎయిర్పోర్ట్ లో ఆమె వచ్చి వెళ్లే సమయంలో ప్రోటోకాల్ ని ఉపయోగించి ఈ బంగారు సిండికేట్ మొత్తం కూడా నడిపినట్టుగా కూడా డీఆర్ఐ అధికారులు గుర్తించారు. ఈ భారీ ఎత్తున ఈ అక్రమాలు జరగడంతో ఇకపై సిబిఐకి కేసును అప్పగించినట్టుగా కూడా తెలుస్తుంది. శుక్రవారం ఆమెను కోర్టుకు సబ్మిట్ చేశారు డీఆర్ఐ అధికారులు. ప్రత్యేక కోర్టులో సబ్మిట్ చేయగా కూడా ఆమె మొత్తం మీద కానీ పలు చోట్ల గాయాలను గుర్తి ఉన్న ఫోటోలు బయట వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆమె ఈ సిండికేట్ లో ఆమె బుక్ అయ్యానని చెప్తూ కూడా ఒక ఇంత ఆవేదన వ్యక్తం చేయడం కూడా అక్కడ జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆమె నిద్ర లేకపోవడంతోనే మూతి మొత్తం వాచి, కళ్ళు కింద అంతా కూడా గాయాలు అయినటువంటి గుర్తులు కనిపిస్తున్నట్టుగా కూడా కొన్ని ఫోటోలు రావడంతో వాటి మీద కూడా ఒక చర్చ జరుగుతుంది. దీని మీద అంతా కూడా పెద్ద ఎత్తున విచారణ అయితే జరుగుతుండడం, పెద్ద ఎత్తున సంచలనంగా మారడంతో దీని మీద పూర్తి స్థాయిలో అయితే విచారణ అయితే కొనసాగించేందుకు సిబిఐ అధికారులకు అప్పగించనున్నారు. మరోవైపు విచారణలో రాజకీయ నాయకుల హస్తం ఉన్నట్టుగా కూడా బయటకు రావడంతో ఇది మొత్తం కూడా సిబిఐ అధికారులు దీని మీద ఇకపై పూర్తి స్థాయిలో విచారణ కొనసాగించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రుత్విక్.